లేదు. తప్పు చేస్తే తప్పు, ఆ తప్పు నేనేమీ చేయలేదు. అయితే తప్పు చేసే వరకు ఇక్కడే ఉంటావు అన్నమాట. తప్పు చేయడానికి నేను నీలాగా తప్పుడు మనిషిని కాదు. తప్పు చేస్తే తల ఇస్తా, తల తీస్తా. ఇంత ముందు చేసిన ఎండి పోస్ట్ పోయింది, మరి ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తా. ప్యూన్ ఉద్యోగం ఉంది, చేస్తావా? కాఫీలు పోయాలి, వస్తావా? నీళ్ళు తీసుకురావాలి, చేస్తావా? భోజనాలు వడ్డించాలి, వడ్డిస్తావా? ఏదైనా చేస్తాను. యాస్ట్రే తీసుకురా. బాబు యాస్ట్రే ఇవ్వమంటున్నాను, వినపట్ల మేడం. కాల్సరా లేదా? కాల్సరా. నా మీద కోపంతో నీ ఆరోగ్యం పాడు చేసుకో. ఏం సరిది, మీరు ప్యూర్గా మీరు తలుచుకుంటే పాడైపోయిన కంపెనీని కూడా తీసుకుని నెంబర్ 1 కంపెనీగా మార్చున్నారు. పాడైపోయిన కంపెనీ బాగు చేయడం కంటే పాడైపోతున్న నా తమ్ముళ్ళు బాగు చేయడమే నాకు ముఖ్యం. ఇంతకాలం తిరిగితే తిడతాడేమో అని భయం, తాగితే తంతాడేమో అని భయం. చచ్చేవాళ్ళు జైలు నుంచి బయటపడ్డట్టుందనుకో. ఇంటి నుంచి పంపించేసినట్టే, ఫ్యాక్టరీ నుంచి కూడా పంపించాను. పంపించేస్తా. నాన్న కామ్గా ఉండడం ధర్మరాజు అనుకోకు, కోపం వస్తే యమధర్మరాజు వేసేస్తాడు. ఏడిసాడు. స్వాతి, ఒకసారి మన ఆఫీస్కి వెళ్తే వాడు ఏమన్నాడు? అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మన్నాడు కదా. ఇప్పుడు అదే ఆఫీస్లో నేను పెళ్లి కొడితే వాడు కాఫీలు టీలు తీసుకుని లోపలికి రా. ఎవడో మా నాన్న కాదు, ఇలా అనాథ అన్న. ఏంటమ్మా, అన్నయ్యని వీళ్ళు బొమ్మని గెట్టేసిన ఇంకా తమ్ముళ్ళని వీళ్ళని పట్టుకొని వేలాడుతున్నాడు. ఏ తను లేకపోతే వీళ్ళకి బతకడం తెలీదా? బిజినెస్ చేసుకోవడం తెలీదా? మీకన్నీ తెలిసి వాడే పిచ్చుడు. వాడికి బాధల్ని పంచుకోవడం, బంధాల్ని పెంచుకోవడం మాత్రమే తెలుసు. మీలాగా తెచ్చుకోవడం తెలీదు. మీ వల్ల మా పిల్లల చదువులన్నీ పూర్తయిపోయాయి సార్. ఎంత క్రితం ప్రేమలు ఉన్నవాళ్ళు ఇప్పుడు పూర్తిగా డబ్బులు ఉన్నవాళ్ళు అయిపోయారు సార్. ఇది ఇల్లు కాదు, మన నువ్వు వడ్డించాడని. ఇక్కడ ప్యూన్ ఉన్నాడు. క్యారేజ్ వస్తే లోపలికి తీసుకురావాలని తెలియదా? భద్రం వడ్డించు. సారీ. ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అని రూల్స్ మాట్లాడడం కాదు. ముందు ప్యూన్ అంటే ఎలా ఉండాలో తెలుసుకో. గెట్ లాస్ట్. ఇక్కడి నుంచి వెళ్ళలేడు. 4 గోడల మధ్య జరిగిన అవమానం సరిపోదు, నలుగురి ముందు అవమానించాలి. ఒకసారి మిషన్స్ ఆఫ్ చేయించాలి, చెప్తాను. ఎంత అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయి. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. ఆవుగారిని కొడతావే? నోర్మోయ్, ఇంకొక మాట